మనకు 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్ అనేది మాదక ద్రవ్యాల రాష్ట్రంగా మారిపోయిందండి. డ్రగ్స్ రాష్ట్రంగా మారిపోయింది. అంటే గంజాయి మత్తులలో ఆంధ్రప్రదేశ్ అనేది మునిగి తేలటం జరిగింది. ఎక్కడ చూసినా గంజాయి ఆంధ్రప్రదేశ్లో. అందుకే మాదక ద్రవ్యాల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారింది. కాబట్టి ఈ మాదక ద్రవ్యాలను అరికట్టడానికి అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేసిందండి. ఇక్కడ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ను ఏ విధంగా తీర్చిదిద్దాలని లక్ష్యం పెట్టుకుంటుందంటే ఇక్కడ డ్రగ్స్ రహిత రాష్ట్రం అండి. డ్రగ్స్ రహిత రాష్ట్రం, మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం, అంటే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దటానికి ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది మన పోలీస్ శాఖలో తీసుకోవాల్సిన ఒక కార్యక్రమము, పోలీస్ శాఖలో చేసిన ఒక పాయింట్. ఇక దీని తర్వాత మనకు మైనార్టీల సంక్షేమం చూస్తే, మైనార్టీలు అంటే వాస్తవానికి క్రిస్టియన్లు, ముస్లింలు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, సిక్కులు, వీళ్ళందరినీ మనం మైనార్టీలు అంటాం. మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నారు, ముస్లింల తర్వాత క్రైస్తవులు ఉన్నారు. మరి వీళ్ళు ఎక్కువ ఉన్నారు, మిగతా వర్గాలు తక్కువ శాతంలో ఉన్నారు, బౌద్ధులు, జైనులు. అయితే ఇక్కడ మైనార్టీల సంక్షేమం కోసం ఈ బడ్జెట్లో దాదాపు 4376 కోట్లు ఇచ్చారు. 44,376 కోట్లు ఇవ్వటం జరిగింది. అంటే 4376 కోట్లు మైనార్టీలకు ఇస్తే మనకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం ఒకటి తీసుకొచ్చిందండి. అంటే ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం కింద మైనార్టీ పాఠశాలలు కానీ, మైనార్టీ కళాశాలలు కానీ, మైనార్టీ యొక్క ఐటీఐ కాలేజీలు కానీ, పాలిటెక్నిక్ కాలేజీలు కానీ, తర్వాత మసీదులను కానీ పునరుద్ధరిస్తారు. అంటే ప్రత్యేకంగా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్ ఇది, ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం. అంటే ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం కింద ఈ బడ్జెట్లో చూడండి, ఇక్కడ వసతి గృహాలు ఒకటి, పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లు, ఐఐటీలు, ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలను నిర్మించనున్నారు. అంటే ఈ పథకం కింద ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం కింద. అయితే ఇప్పుడు మసీదులలో ప్రార్థనలు చేసేవారిని ఏమంటామంటే ఇమాములు, మౌజాములు అంటాం. మరి వాళ్ళకు గౌరవ వేతనం కింద 90 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించారండి. అంటే ఇక్కడ ఇమాములు, మౌజాములకు 90 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించారు. ఇక పాస్టర్ల గౌరవ వేతనాలకు 29.49 కోట్లు కేటాయించారు ఆ పాస్టర్ల గౌరవ వేతనాలకు. మరి క్రైస్తవ ఆర్థిక సహకార సంస్థకు 2.42 కోట్లు కేటాయించారండి, తక్కువ క్రైస్తవ ఆర్థిక సహకార సంస్థకు. మరి ఆంధ్రప్రదేశ్లో ఉర్దూ అకాడమీ ఉంది, ఉర్దూ యూనివర్సిటీ ఉంది. ఉర్దూ యూనివర్సిటీకి ఈ బడ్జెట్లో నిధులు ఇవ్వలేదు. అకాడమీకి ఇచ్చిరు కానీ యూనివర్సిటీకి ఇవ్వలే. ఆంధ్రప్రదేశ్లో ఉర్దూ యూనివర్సిటీ ఎక్కడుంది? కర్నూలులో ఓర్వకల్లులో ఉందండి. ఓర్వకల్లులో ఉర్దూ యూనివర్సిటీ ఉంది. ఓర్వకల్లులో డోన్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు. ఓర్వకల్లులో మెయిన్గా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం ఉంది. అదే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కూడా దాని పేరు. ఓర్వకల్లులో టూరిజం హబ్ ఉంది. ఇవన్నీ కూడా భావితరాల సిటీగా ఓర్వకల్లు అభివృద్ధి చెందబోతుందండి. డోన్ల హబ్బుగా ఓర్వకల్లు అభివృద్ధి చెందబోతుంది. కాబట్టి అక్కడ మనకు మేజర్గా ఉర్దూ యూనివర్సిటీ కూడా అక్కడే కర్నూలులో ఉంది. కానీ ఉర్దూ అకాడమీ మాత్రం 3.66 కోట్లు కేటాయించడం జరిగింది. మరి ఇది మనం పెద్దగా మైనార్టీలలో కొత్త కార్యక్రమాలు ఏం లేవు. ఇక్కడ మనకు షెడ్యూల కులాల సంక్షేమానికి 18,497 కోట్లు ఇచ్చారు. మరి వాస్తవానికి 18,497 కోట్లు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ షెడ్యూల కులాల వారికి ఉచితంగా నోటు పుస్తకాలు కానీ, పాఠ్య పుస్తకాలు కానీ, పెన్నులు కానీ, పెన్సిల్స్ కానీ ఉచితంగా ప్రొవైడ్ చేయడానికి అప్పుడు 2014 నుంచి 2019 మధ్య
అప్పటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ పథకం అని తీసుకొచ్చింది. బెస్ట్ అవైలబుల్ పథకం అని ఒక స్కీమ్ తీసుకొచ్చింది. అయితే ఆ బెస్ట్ అవైలబుల్ స్కీమును ఈ 2019 నుండి 24 మధ్య అమలు చేయలేదు. ఈ మధ్య అమలు చేయలేదు ఈ పథకాన్ని. మరి బెస్ట్ అవైలబుల్ స్కీము పక్కన పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఈ పథకాన్ని మళ్ళీ ఈ సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ యొక్క ఆశయం ఏంటంటే షెడ్యూల్ కులాల వాళ్ళకు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు ఉచితంగా అందిస్తారండి. మరి ఇప్పుడు దాన్ని ఈ 5 years ఆపిందంటే ఇక్కడ ఎందుకు ఆపిందంటే ఆల్రెడీ మీకు తెలుసు, జగనన్న విద్యా కానుక ఎట్లాగో వచ్చింది. జగనన్న విద్యా కానుక వచ్చినప్పుడు బ్యాగ్ ఇచ్చారు, నోటు పుస్తకాలు ఇచ్చారు, పాఠ్య పుస్తకాలు ఇచ్చారు, బూట్లు ఇచ్చారు, సాక్స్లు ఇచ్చారు, టై ఇచ్చారు, బెల్ట్ ఇచ్చారు, 2 జతల బట్టలు ఇచ్చారు. ఇంకెక్కువ ఇచ్చారు జగనన్న విద్యా కానుక కింద. ఎట్లాగా జగనన్న విద్యా కానుక అందరికీ వర్తిస్తుంది, చదువుకుంటే వాళ్ళందరికీ. కాబట్టి అలా ఎస్సీలకు కూడా వర్తిస్తుంది. కాబట్టి దాన్ని మరి అమలు చేయకుండా ఈ పథకాన్ని పక్క పెడితే మరి ఈ సంవత్సరం నుంచి అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఇంకా ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం అని ఒక స్కీమ్ ఉంది అప్పట్లో. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకునే వారికి గవర్నమెంట్ ఒక్కొక్క స్టూడెంట్కు దాదాపు 2.5 లక్షలు ఇస్తుందండి. అంటే స్టూడెంట్కి ఇయ్యదు, కోచింగ్ సెంటర్ కమ్ స్టూడెంట్కి. మరి దాదాపు మీరు చూస్తే ఒక్కొక్క స్టూడెంట్కు 10 నెలలు ₹1,00,000, బుక్కులకు పెన్నులకు ఒక 20,000, ₹1,20,000, కోచింగ్ సెంటర్కు ఒక ₹1,30,000, మొత్తం 2,50,000 ఎన్టీఆర్ విద్యోన్నతి కింద ఖర్చు పెట్టేది. మరి 2014 నుంచి 2019 మధ్య ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద కొన్ని కోచింగ్ సెంటర్లు బాగా దండుకున్నాయండి ఆదాయం. లక్ష్మయ్య ఐఏఎస్ లాంటి కోచింగ్ సెంటర్ బాగా ఎక్కువ ఆయనే తెచ్చుకుంటా ఆ స్కీములంతా. మరి అక్కడ వాస్తవానికి మళ్ళీ జగన్ వచ్చిన తర్వాత ఆ స్కీమ్ అమలు చేయలే. వైఎస్ఆర్ విద్యోన్నతి అన్నాడు కానీ ఒక్క సంవత్సరం కూడా 5 years అమలు చేయలే. మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ విద్యోన్నతి పథకానికి 51.50 కోట్లు ఇచ్చారు. అంటే ఇప్పుడు కొద్ది రోజుల్లో ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం అమలు కాబోతుంది. 51 కోట్లు అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారో చూడండి. 100 మంది స్టూడెంట్స్కి కోచింగ్ ఇచ్చినా మరి 2.5 కోట్లు అవుతుంది. 2.5 కోట్లు అవుతుంది. అంటే 1000 మంది కోచింగ్ ఇచ్చినా 25 కోట్లు అవుతుంది. 2000 మంది కోచింగ్ ఇస్తే 50 కోట్లు అవుతుందండి. 2000 మందికి గానికి ఇస్తేనే 51 కోట్లు అవుతుంది ఖర్చు. అంటే దాదాపు 2000 మంది దానికి కోచింగ్ ఇవ్వాలనే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది, ఫ్రీ కోచింగ్ సివిల్ సర్వీస్లో. అందుకే దాని ఎన్టీఆర్ విద్యోన్నతికి ఒక 151.50 కోట్లు, ఉచిత విద్యకు 300 కోట్లు, ఎస్టీ స్టడీ సర్కిళ్లకు 2.25 కోట్లు ఇచ్చారు. ఎస్సీ స్టడీ సర్కిల్ కేవలం 2.25 కోట్లు. అంటే ఎస్సీ స్టడీ సర్కిల్లో గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, డిఎస్సి కానీ, పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఇతర పోటీ పరీక్షలు కానీ ఉచిత కోచింగ్ ఇస్తారు. ఆ ఉచిత కోచింగ్ ఇచ్చినప్పుడు ఫ్యాకల్టీల జీతభత్యాలు, కరెంటు బిల్లులు, మెయింటెనెన్స్ కోసం 2.25 కోట్లు అలాట్మెంట్ చేశారు. అంటే తక్కువ 2.25 కోట్లు అంటే అన్ని కోర్సులకు 6 years ముఖ్యమైన కోర్సులకు శిక్షణ ఇస్తారని అర్థం. మరి ఇక్కడ ఇంకా మరి ఎక్కడెక్కడ అంబేద్కర్ విగ్రహాలు పెడతారో, మరి ఎక్కడ బాబు జగజీవన్ రావు విగ్రహాలు పెడతారో తెలియదు, ఇంకా డిసైడ్ కాలే. ఆల్రెడీ వాటికైతే 50 కోట్లు ఫండ్ అలాట్ చేసింది. ఆ ఇద్దరు అంటే ఒక్కలై పెట్టి ఒక్కలై పెట్టకపోతే గొడవైద్ది. కాబట్టి ఇక్కడ మాల మాదిగ అనేది ఇద్దరు ఉన్నారు. కాబట్టి ఏపీలో మాలల ఆశాజ్యోతి అంబేద్కర్, మాదిగల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రావు. మీరు ఏపీలో 2 కులాలు ఉన్నాయి ఎస్సీలలో బలంగా, మాదిగలు, మాలలు. మరి ఇప్పుడు మాలలు ఎక్కువ ఉన్నారా ఏపీలో, మాదిగలు ఎక్కువ ఉన్నారా? ఉభయ గోదావరి జిల్లా పోతే ఎక్కువ వాళ్ళే కనపడతారు. కోనసీమ జిల్లా పోతే మొత్తం వాళ్ళే ఉంటారు. కోనసీమ అంటేనే అది
మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా అని పేరు పెట్టారండి. కోనసీమ జిల్లాలో ఎక్కువ మాలలు ఎక్కువ ఉంటారండి. అదే మనకు కృష్ణా జిల్లా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాకు వస్తే మాదిగలు ఎక్కువ ఉంటారు. అయినా మాదిగలే ఎక్కువ ఉన్నారు మాలల కంటే. మరి మాదిగల కోసం మాదిగ కమ్యూనిటీ బాబు జగజీవన్ రావు, మాల కమ్యూనిటీ అంబేద్కర్ అండి. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య కూడా నరేంద్ర మోడీ స్విచ్ పెట్టాడు, మంచిగా ఉన్నదండి. దానిలో మళ్ళీ చంద్రబాబు నాయుడు స్విచ్ పెట్టిండు. ఇప్పటికి మందకృష్ణ మాదిగ మరి చూడండి, ఇప్పుడు రిజర్వేషన్ అమలు చేయాలి. ఆ 15% రిజర్వేషన్ అమలు అయిన తర్వాతనే నెక్స్ట్ నోటిఫికేషన్లకు మొత్తం అప్లికేబుల్ అవుతుందండి. అంటే వాళ్ళలో మాలలు మాదిగలకు కలిపి 15% రిజర్వేషన్ ఉంది. మొత్తం 2 విగ్రహాలు పెట్టాలి కాబట్టి 50.12 కోట్లు ఇచ్చారు వాళ్ళకి ఆ విగ్రహాలకు. మరి అది ఆల్రెడీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆల్రెడీ విజయవాడలో పెట్టారు. భారతదేశంలోనే అతిపెద్ద విగ్రహం విజయవాడలో ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్వరాజ్ మైదానంలో పెట్టారండి. విజయవాడ సిటీ మొత్తం కనపడదు ఎక్కడి నుంచి పోతున్నా కానీ. అది అంత పెద్ద విగ్రహం ఇక్కడ పెట్టిన విగ్రహం కంటే పెద్దది. మనకు ట్యాంక్ బండ దగ్గర పెట్టిన విగ్రహం కంటే ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కంటే. మరి ఆయన మళ్ళీ మరి ఎక్కడ పెడతారా? అమరావతిలో పెడతారా? వీళ్ళు విగ్రహాలు ఇద్దరి అమరావతి మధ్యలో పెడతారా, ఎక్కడ పెడతారా అనేది చూడాలండి. మరి ఇక్కడ ఇదొక పాయింట్. ఇప్పుడు ఇక మహిళా సంక్షేమము అంటే మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమానికి 4285 కోట్లు ఇచ్చారు. 4285 కోట్లు ఇచ్చారు. మరి ఇక్కడ మేజర్గా 4285 కోట్లు అంటే మనం చూడండి. అయితే గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల్లో పిల్లలు అంటే గర్భిణీలు, బాలింతలు 6 సంవత్సరాల్లో పిల్లలంటే 6 నెలల నుండి 6 సంవత్సరాల పిల్లలు ఉంటారండి. 0 నుండి 6 సంవత్సరాల పిల్లలకు తల్లిపాలు ఉంటాయి కాబట్టి ఆహారం తీసుకోరు కాబట్టి 6 నెలల నుండి మరి 72 నెలలంటే 6 సంవత్సరాలు. వీళ్ళు రక్తహీనతతో బాధపడకుండా వీళ్ళకి పౌష్టికాహారం అందించాలి. ప్లస్ గర్భిణీ స్త్రీలకు కూడా పౌష్టికాహారం అందించాలి. ప్లస్ బాలింతలకు కూడా పౌష్టికాహారం అందించాలి. వీళ్ళందరికీ టేక్ హోమ్ రేషన్ రూపంలో పౌష్టికాహారం అందిస్తాం ఇక నుంచి అని ఈ బడ్జెట్లో ఏపీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. టేక్ హోమ్ రేషన్ రూపంలో అంటే బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు ఏముంటుందంటే వాళ్ళకు కోడిగుడ్లు కానీ, పాల ప్యాకెట్లు కానీ, బాలామృతం లడ్డు కానీ, తర్వాత బెల్లం కానీ, తర్వాత రాగి పిండి కానీ, శనగపిండి కానీ, చిక్కీలు కానీ ఇస్తారండి. బాలామృతం లడ్డూలు ఉంటాయి. ఇవన్నీ అదే పిండి, ఇంకా వేరుశనగ రకరకాల పిండిలు ఉంటాయి, చిక్కీలు ఉంటాయి. ఒక 6 రకాలు 7 రకాలు ఉంటాయండి. అవన్నీ కూడా వాళ్ళు అంగన్వాడీ సెంటర్ పోయి తెచ్చుకోకుండా ప్రభుత్వమే ఇక్కడ చూడండి హోమ్ టేక్ రేషన్ రూపంలో అంటే రేషన్ షాపుల ద్వారా ఎట్లా ఇస్తారో వాళ్ళకి డైరెక్ట్గా ఆ విధంగా అందజేస్తామని ఈ బడ్జెట్లో అనౌన్స్ చేసింది. దాదాపు 55,607 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. 55,607 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయంటే మనం చూడండి. మరి ఇక్కడ జనరల్గా చూస్తే మరి ఇది ఈ అంగన్వాడీ సెంటర్లకు వెళ్లకుండా వాళ్ళకు టేక్ హోమ్ రూపంలో మరి అందజేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకు అంటే వాళ్ళ పౌష్టికాహార లోపాన్ని నివారించాలి, రక్తహీనత లోపాన్ని నివారించాలి. ఈ 2 రక్తహీనత లోపం, పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి బాల సంజీవని అని ఒక పథకం కూడా వచ్చింది. ప్లస్ ఇంకా మీకు ఆ పథకాలు ప్రధానమంత్రి పోషణ్ అభియాన్ సెంట్రల్ స్కీమ్ ఉంది. తర్వాత అప్లైడ్ న్యూట్రిషన్ స్కీమ్ అని ఒకటి ఉంది, స్పెషల్ న్యూట్రిషన్ స్కీమ్ అని ఒకటి ఉంది. తర్వాత ఇంకా మన దాన్ని పేరు కూడా మార్చిండు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అని స్కీములు మార్చిండు. మరి ఇవన్నీ మార్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో స్టేట్ అమలు చేస్తుంది కాబట్టి బాల సంజీవిని పథకం కింద ఈ రక్తహీనత లోపాన్ని నివారించడానికి ఏమిస్తారంటే బాలామృతం లడ్డూలు ఇస్తారండి. అసలు లడ్డు ఇవ్వాలి, బాలామృతం లడ్డు. అది రకరకాల మిక్స్డ్తో తయారు చేస్తారు.
అవన్నీ కూడా అందించి పౌష్టికాహార లోపాన్ని నివారిస్తామని కూడా ఈ బడ్జెట్లో అనౌన్స్ చేయటం జరిగింది. దీనికి ఇది అన్ని ప్లెయిన్ ఏరియాస్కు ప్లస్ ట్రైబల్ ఏరియాస్కి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ట్రైబల్ ఏరియాస్లో మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క టార్గెట్ పెట్టుకుంది. ఏం టార్గెట్ పెట్టుకుందంటే 2047 నాటికి సెంట్రల్ గవర్నమెంట్ సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలిస్తామని టార్గెట్ పెట్టుకుంది. ఇక్కడ సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలిస్తాం. ఈ సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలిస్తాం కేంద్రం 2047 నాటికి టార్గెట్ పెట్టుకుంది. కాబట్టి దీన్ని కంప్లీట్ చేయాలంటే వాళ్ళకు ఇక్కడ టేక్ హోమ్ రూపంలో వాళ్ళకి న్యూట్రిషన్ అందించాలి. సికిల్ సెల్ అంటే అర్థమైంది కదా, రక్తహీనత. మెయిన్ ఎక్కువ ఇది ట్రైబల్స్కి ఉంటుంది, గిరిజన ప్రాంతంలోని వ్యక్తులకు ఉంటుంది. వాళ్ళకి ఎందుకంటే సరైన పౌష్టికాహారం దొరకదండి అడవులలో. ఏదైనా వాళ్ళు తినే కందగడ్డలు, దుంపగడ్డలు, వాళ్ళు పెండాలము ఇది తింటారండి. సరే ఇప్పుడు అడవులలో కూడా ఈ పండ్లు ఫలాలు ఈ మధ్యలో దొరకట్లేదు. వాళ్ళకి దొరకనప్పుడు వాళ్ళు నామమాత్రం ఫుడ్ తినటం వల్ల ఈ రక్తం లోపం ఉండి ఈ వ్యాధిని బయటపడుతున్నారు. పెండాలం అంటే చిలకడ దుంపల్లాగా గడ్డలు దొరుకుతాయి మనకు ఈ బయట ఇక్కడ బంగాళదుంపలు అమ్ముతారు. అవి తీసుకుపోయి మనం ఉడకబెట్టుకొని తింటాం, కాల్చుకొని తింటాం. కొంతమంది కడుక్కొని పచ్చి కూడా తింటారు. బంగాళదుంపలు, చిలకల దుంపలు అంటారు వాటిని. అట్లా కందగడ్డలని ఇంత ఉంటుంటుంది ఒక్కొక్క గడ్డ భూమిలో. దాన్ని ఇట్లా కోసి ఆ పీసులు తింటారు. ఇంకా పెండాలం కూడా ఆ టైప్లో ఉంటాయి గడ్డలు. అవి భూములలో తవ్వుకొని తింటూ ఉంటారండి వాళ్ళు. అదే వాళ్ళకి ఫుడ్. ఇంకా మిగతా దొరకదు కాబట్టి వాళ్ళకి రక్తహీనత లోపంతో బాధపడతారు. అందుకే వీళ్ళకు కూడా ఈ న్యూట్రిషన్ అందించాలనేది మన ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. అయితే ఇంకా ఈ బడ్జెట్లో మెయిన్గా ఇక్కడ 895 కోట్లు ఫ్రీ ఉచిత సిలిండర్ పథకానికి కేటాయించడం జరిగింది. 3 సిలిండర్లు, సంవత్సరానికి 3 సిలిండర్ల పథకం, ఫ్రీ సిలిండర్ స్కీమ్. 3 గ్యాస్ సిలిండర్లు పథకానికి ఈ బడ్జెట్లో 895 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు 5 లక్షల మందికి ఖాతాలో సొమ్మును రాయితీ చేయటం జరిగింది. ఆ ఖాతాలో సొమ్ము జమ చేయటం జరిగింది. ఈ బడ్జెట్లో మాత్రం 895 కోట్లు ఇచ్చారు ఉచిత విద్యుత్ అంటే ఉచిత సిలిండర్ పథకం అనండి, ఉచిత సిలిండర్ పథకానికి. మరి ఇంకా నెక్స్ట్ మనం లాస్ట్ ఇక్కడ మనకు మెయిన్గా పర్యావరణము, అటవీ సాంకేతిక పరిజ్ఞానం అండి. పర్యావరణము, అటవీ సాంకేతిక పరిజ్ఞానానికి ఈ బడ్జెట్లో కేటాయించింది ఎంత అంటే 680 కోట్లు. ఇది 680 కోట్లు కేటాయించారు. పర్యావరణము అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ కేటాయించింది 680 కోట్స్. అంటే జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దేశ వైశాల్యంలో 33.5% అడవులు ఉండాలి. అది 1952 ఫారెస్ట్ పాలసీ చెప్తుంది. దేశ వైశాల్యంలో కానీ రాష్ట్ర వైశాల్యంలో కానీ 33% అడవులు ఉండాలి. అయితే వాస్తవానికి ఈ జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఆంధ్రప్రదేశ్లో కూడా అడవులు పెంచే ఉద్దేశంతో ప్రకృతి పిలుస్తుందనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంటే ప్రకృతి పిలుస్తుందనే ఒక కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్లో ఏం చేయాలంటే మడ అడవులను అభివృద్ధి చేయాలని, మడ అడవుల పెంపకం చేపట్టాలి. మడ అడవులు అనగా ఏమంటారు? సముద్ర తీర ప్రాంతంలో పెంచే అడవులను ఏమంటారు? మ్యాంగ్రూవ్స్ అడవులు అంటారు. వాటిని మడ అడవులు అంటారు తెలుగులో. మ్యాంగ్రూవ్స్ అడవులు అంటే సముద్ర తీరాన ఈ అడవులను పెంచాలనేది మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు మనకు రీసెంట్గా 2023 ఫారెస్ట్ రిపోర్ట్ వచ్చిందండి. ఇది 2 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. 87లో మొదటిసారి వచ్చింది రిపోర్ట్. 87 నుంచి క్రమం తప్పకుండా ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి కేంద్ర అడవులు పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ రిపోర్ట్ను రిలీజ్ చేస్తుంది.
మరి మొన్న రిలీజ్ చేసిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ అడవులు పెరిగినాయా తగ్గినాయా? తగ్గినాయి. అడవులు తగ్గినాయి ఆంధ్రప్రదేశ్లో. చూడండి, అందుకే అడవులు తగ్గిపోతున్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా తెలుసు. అక్కడ ఎందుకు తెలుసు అంటే అక్కడ వాళ్ళకి సర్వే ఉంటుంది. అడవులు ఈ 2 ఇయర్స్లో పెరిగినాయా తగ్గినాయి అంటే దాదాపు మనకు ఎర్రచందనం అడవులే సగం తగ్గిపోయినాయంట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 100 హెక్టార్ల అడవి పైగా నరికిందంట ఈ 2 ఏళ్లలో. ఎర్రచందనం అంతా నరికేసి మొత్తం చెన్నైకి పంపి అక్కడి నుంచి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసిందంట. అంటే చూడండి, అంటే ఆంధ్రప్రదేశ్లో అడవులను కూడా విధ్వంసం చేశారు. అడవులలో కూడా మైనింగ్ను నిర్వహించి చెట్లను నరికేసారు. అందుకే ఆంధ్రప్రదేశ్లో అడవులు తగ్గినాయి కాబట్టి భవిష్యత్తులో అడవులు పెంచడానికి మడ అడవుల కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పడం జరిగింది ఈ బడ్జెట్లో. ఇది ఒక పాయింట్. ఇప్పుడు మనకి ఈ 2 ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 ఎక్కువ. ఇది ఇప్పుడు వరకు చదివిన బడ్జెట్ మొత్తం ఒక ఎత్తు, ఈ 2 ఒక ఎత్తు. ఈ 2 మనకు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఎక్కువ, 99% ఉంటుంది. ఇది కాగ్ రిపోర్ట్ అండి, కంట్రోల్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్. ఇది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఆదాయ లెక్కల విభాగాలను సేకరించే సంస్థే కాగండి. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయం ఎంత వస్తుంది, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత ఖర్చు పెడుతుంది, ఎంత దుర్వినియోగం చేస్తారు, ఎంత మిస్లేనియం చేస్తారు, ఎంత దోసుకుంటారు అనేది మొత్తం కాగు దగ్గర రిపోర్ట్ ఉంటుంది. ఈ కాగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ వాళ్ళు ఖరారు చేసిన ఆంధ్రప్రదేశ్, ఇక్కడ చూడండి, అకౌంటెంట్ జనరల్ వారు ఖరారు చేసిన ఆర్థిక లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ వాళ్ళు ఖరారు చేసిన ఆర్థిక లెక్కల ప్రకారం 22-23లో రెవెన్యూ లోటు 43,488 కోట్లుంటే కోశ లోటు 52,500 కోట్లు ఉందండి. 500 కోట్లు ఉంది. అంటే ఇక్కడ చూడండి, 2022-23 సంవత్సరానికి ఇక్కడ రెవెన్యూ లోటు 43,488 కోట్లు, కోశ లోటు 52,500 కోట్లుగా నిర్ధారించింది. వీళ్ళు చెప్పింది చాలా కరెక్ట్. మన జిఎస్డిపిలో ఈ రెవెన్యూ లోటు 3.3% ఉంది, కోశ లోటు 3.98% ఉంది. ఈ 2 చదవాలి. కాగ్ రిపోర్ట్ మీద జిఎస్డిపిలో కోశ లోటు 3.3%, రెవెన్యూ లోటు 3.3%, కోశ లోటు 3.98%. జిఎస్డిపిలో రెవెన్యూ లోటు 3.3%, కోశ లోటు ఫిజికల్ డెఫిసిట్ 3.98%. ఈ 2 మనకు ఇంపార్టెంట్. చూడండి, రెవెన్యూ డెఫిసిట్ 3.3% ఇన్ జిఎస్డిపి, ఫిజికల్ డెఫిసిట్ 3.98% ఇన్ జిఎస్డిపి. అయితే ఇది 22-23కి ఇచ్చారు. 23-24కి ఏమి ఇచ్చారు కాగోళ్ళు అంటే, 23-24 కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, మనకు ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ 38,682 కోట్లు, ఇక్కడ కోశ లోటు 62,720 కోట్లు అండి. నిన్న మనం 34,000 కోట్లు చదివినాం. ఏది 24-25 బడ్జెట్లో మనం ఈ బడ్జెట్లో చదివినాం 34,740 కోట్లు, 68,000 కోట్లు చదివినాం. ఇది ఈ బడ్జెట్ నిన్న చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇది బడ్జెట్ అంచనాలు. అయితే జనరల్గా ఇది చూడండి, వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కరెక్ట్ అండి. కాగు ఎక్కువ అడుగుతాడు, కాగు ఈ 2 ఎక్కువ చదవాలి. కాగు కరెక్ట్ ఉంటాయి కాబట్టి కాగు మిన్నే అడుగుతాడు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరం. చూడండి, నాకు తెలిసి రెవెన్యూ ఇక్కడే 38,000 కోట్లు ఉందండి. ఇప్పుడు 60, 55, 60,000 కోట్లు ఉంటాయి రెవెన్యూ. కోశ లోటు దాదాపు 80,000 కోట్లకు వస్తుంది ఈసారి. అయితే మనకు
ఇది 38,000 కోట్లు 62,000 కోట్లు అయినప్పుడు ఇది జిఎస్డిపిలో 2.65% ఉంది, ఇది జిఎస్డిపిలో 4.30% ఉంది. జిఎస్డిపిలో రెవెన్యూ డెఫిసిట్ 2.65%, జిఎస్డిపిలో ఫిజికల్ డెఫిసిట్ 4.30%. ఈ రెండు 4 గుర్తుపెట్టుకోండి ఎక్కువ. ఆల్రెడీ నేను చదివినాను 2.12%, 4.19%. అది బడ్జెట్ అంచనాల ప్రకారం. నెక్స్ట్ ఇయర్ కాగు మళ్ళీ దీని మీద తీస్తారు రిపోర్ట్. అప్పుడు తీసినప్పుడు మనకు 24-25 కాగు రిపోర్ట్ వస్తుంది. ఇప్పుడు కాగు రిపోర్ట్ రాదు. ఇది ఇంకా ఖర్చు పెట్టిరా పెట్టలేదా అనేది ఇప్పుడు తెలియదు కాబట్టి మనకి. మరి ఇప్పుడు జనరల్గా ఇది మనకు బడ్జెట్ అంచనాలు. మరి జనరల్గా మనం ఒక్కసారి చూస్తే మరి ఇప్పుడు మనకు అమరావతిలో కూడా మెట్రో రైలు వేయాలి, అమరావతి అభివృద్ధికి కూడా 50,000 కోట్లు ఖర్చు పెట్టాలని ప్రభుత్వం అనుకుంటుంది. 50,000 కోట్లు అమరావతి మీద ఖర్చు పెడితే అమరావతి అంతా పూర్తయినట్టే. అమరావతి పూర్తయితే ఇంకొక 3,000 ఎకరాల భూమి అమరావతి మధ్యలో ఉందండి. దాన్ని అమ్మేస్తే అమరావతి మొత్తం పూర్తయిద్దండి. సెంటర్లో ఒక 3,000 ఎకరాలు ఉంది. దాని కమర్షియల్కి అమ్మేసిరు అనుకోండి, అమరావతి నిర్మాణానికి కావాల్సినంత డబ్బు వస్తుంది. 50,000కు ఆ డబ్బు వస్తే ఇక మనకు 5 పైసలు అప్పు తేవాల్సిన అవసరం ఉండదు అమరావతి కోసం. మరి ఇప్పుడు 50,000 కోట్లలో 15,000 కోట్లు వరల్డ్ బ్యాంకే ఇస్తుందండి. 11,000 కోట్లు ఉడ్కో సంస్థ దానికి నిర్ణయించుకుంది. ఇంకొక 23,000 కోట్లు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర సంస్థల నుంచి సేకరించాలని లక్ష్యం పెట్టుకుంటుంది ప్రభుత్వం. అంటే చూడండి, 50,000 కోట్లతో అమరావతిని అభివృద్ధి చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బడ్జెట్లో టార్గెట్ పెట్టుకుంది. ఆల్రెడీ ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. ఈసారి ఏం చేయకపోయినా ఈ 5 ఏళ్లలో అమరావతి పూర్తి చేస్తాడు, పోలవరం పూర్తి చేస్తాడు. ఈ 2 అయితే ఖచ్చితంగా చేస్తాడు. ఏ చేయకపోయినా, సూపర్ 6 అమలు చేయకపోయినా ఈ 2 అయితే అమలు చేస్తాడు. ఈ 2 అమలు చేస్తే తూగో, పాగో, కృష్ణా, గుంటూరు ఈ 4 జిల్లాలు ఆయనకు ఓట్లు వేసినా మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తాడు 29. రాయలసీమ మొత్తం వైసీపీకి వేసినా 52 సీట్లే వస్తాయి. ఒక్క సీట్ టీడీపీకి రాకపోయినా. మరి ఆంధ్ర వాళ్ళు ఈ 4 జిల్లాలు వేసినా 80 సీట్లు పైకి వస్తాయి. 4 జిల్లాలు 80 పైన ఉన్నాయి. ఈ 4 జిల్లాలు మనకు కావాల్సింది 90 సీట్లు వచ్చేసాలి ఆయనకి. మరి చూడండి, అందుకే మనోడు అమరావతి మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తాడు. ఎందుకంటే అమరావతిలో ఆల్రెడీ వాళ్ళు రాజధాని అయిద్దనే 2014లో టీడీపీ లీడర్లంతా ఒక్కొక్కరు 100 ఎకరాలు భూములు కొనిపెట్టుకున్నారు ఆల్రెడీ. అక్కడ ఎవరైనా ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళే నాయకులు కొనిపెట్టుకుంటారు. హైటెక్ సిటీ కట్టేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళ అనుచరులు చెప్పారు, హైటెక్ సిటీ రాబోతుంది, మీరు మొత్తం ల్యాండ్ కొనుక్కోండి. మురళీమోహన్ కొన్నాడు హైటెక్ సిటీ చోటు మొత్తం 1000 ఎకరాలు అప్పుడు. ఇప్పుడు కూడా మురళీమోహన్ అమరావతిలో కొన్నాడు చాలా ఎకరాలు. మరి ఇప్పుడు పయ్యావుల కేశవులకు కూడా ఉన్నది చాలా భూమి అమరావతిలో. మరి అందుకే అమరావతి అని అన్నారు ఒకసారి, కమరావతి అని కూడా కొన్ని రోజులు అన్నారు. కమ్మోల రాజధాని అమరావతి అన్నారు, భ్రమరావతి అని మళ్ళీ జగన్ అన్నాడు. మరి పాపం జగన్ కోసం దోనకొండ చేస్తే బాగుండు, ఆయన కూడా అక్కడ 2,000 ఎకరాలు కొనుక్కున్నాడు దోనకొండ రాజధాని అయిద్దని. కానీ అక్కడ దోనకొండ రాజధాని కాలే. మరి దోనకొండ రాజధాని తీసుకపోతే ప్రజలు తిడతారని మనోడు సైలెంట్గా 3 రాజధానులు అన్నాడు. మొత్తానికి మళ్ళీ ఈసారి గెలిచిండు కాబట్టి ఉడుకొని పట్టిండు, మొత్తానికి ఉడుకొని పట్టిండు. ఉడుకో దాదాపు 12,000 కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చిందంటే చూడండి. ఉడుకో హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఒక సంస్థ ఇది ఉడుకో అనేది. ఇది వీళ్ళు 12,000, దాదాపు వరల్డ్ బ్యాంక్ 15,000, 12, 15 దాదాపు 27,000 కోట్లు వీళ్ళిద్దరే ఇస్తారండి. ఇంకా 23,000 కోట్లు ఇతర సంస్థల నుంచి సేకరించాలని లక్ష్యం పెట్టుకున్నారు. అంటే ఇతర సంస్థలు అంటే ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫర్మ్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి. ఓఎన్జీసీ, సెయిలు, గెయిలు, నాల్కో, బాల్కో, ఎన్ఎండిసి, పీజీసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, మరి కోల్ ఇండియా లిమిటెడ్ అని 329 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి సెంట్రల్. మరి రాష్ట్రానికి కూడా జెన్కో, ట్రాన్స్కో, బ్యావరేజెస్,
మరి ఇక్కడ మనం చూస్తే ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఎస్పీడిసిఎల్, ఏపీ ఈపీడిసిఎల్, ఆంధ్రప్రదేశ్ నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ఆ లాభాలున్న ప్రభుత్వ రంగ సంస్థలతో మొత్తం సంప్రదింపులు జరిపి వాళ్ళని తలా ఒక్క కోటి పెట్టినా చాలు. వాళ్ళు ఒక్కొక్కడు 1 కోటి పెట్టినా 123 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి ఏపీలో. మరి సెంట్రల్లో 389, ఒక్కొక్కడు పెట్టినా అక్కడ 23,000 కోట్లు అయితే. అందుకే ఇక్కడ చెయ్యాలనేది లక్ష్యం పెట్టుకుంది. ఇక ఇది ఒక పాయింట్ మనకు. ఇక నెక్స్ట్ మనం తీసుకుంటే బీసీ సంక్షేమము హైయెస్ట్ నిధులు ఈ బడ్జెట్లో, ఇది విద్యారంగం కంటే కూడా మొత్తం 39,007 కోట్లండి బీసీ సంక్షేమానికి. అంటే ఇక్కడ మొత్తం ఈ 39,007 కోట్లు బీసీలలో 15 శాఖలకు ఖర్చు చేయనున్నాయి. అంటే 15 శాఖలకు ఈ 39,007 కోట్లు బీసీ భవనాలు, బీసీ వసతి గృహాలు, బీసీ కమ్యూనిటీ భవనాలు, బీసీ గురుకులాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తారు. అంటే దాదాపు 39,007 కోట్లు బీసీలలో 15 శాఖలకు ఖర్చు పెడతారు. బీసీలలో 15 శాఖలే ఉంటాయి. బీసీ కార్పొరేషన్లో వడ్డెర కార్పొరేషన్, నాయ బ్రాహ్మణ కార్పొరేషన్, కంసలి కార్పొరేషన్, కుమ్మరి కార్పొరేషన్, కమ్మరి కార్పొరేషన్, ఇట్లా మున్నూరు కాపు కార్పొరేషన్, వడ్డెర కార్పొరేషన్, ఇట్లాంటి ఒక 15 శాఖలు ఖర్చు చేయనున్నాయి. మరి వాళ్ళకు కూడా స్వయం ఉపాధి కల్పించడానికి కూడా ఇందులోకి వెళ్ళి రాయితీలు ఇస్తారు. మరి ఇదొకటి. ఇక లాస్ట్ 2 ఉన్నాయి మనకు. మెయిన్గా వైమానిక రంగం. వైమానిక రంగానికి 792.72 కోట్లు ఖర్చు పెట్టనున్నారు. మరి సివిల్ ఏవియేషన్ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్కి 792.72 కోట్లు. అంటే కొత్తగా ఎక్కడ విమానాశ్రయాలు నిర్మించనున్నారు ఈ బడ్జెట్లో అంటే 1 మూలపేట, 2 కుప్పం, దాగదర్తి. ఇక్కడ ఎయిర్పోర్ట్లు లేవు. ఆల్రెడీ భోగాపురం ఎప్పటి నుంచో ఉంది, ఓర్వకల్ ఆల్రెడీ పూర్తయింది. కానీ కుప్పంలో కొత్తగా విమానాశ్రయాన్ని కట్టబోతున్నారు. మరి చూడండి, ఆయన 5 ఏళ్ళ అధికారంలో ఉండి పులివెందులో కొత్త బస్టాండ్ కట్టుకున్నాడు. ఈ రాష్ట్రంలోనే పులివెందుల బస్టాండ్ మించిన బస్టాండ్ లేదండి. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి గంట సేపు ఆనే నిలబడి చూస్తాం పులివెందుల బస్టాండ్. అంత బాగుంటుంది కాదు, అంత బాగుంటుంది బస్టాండ్. అసలు అద్భుతంగా కట్టండి ఆ పులివెందుల బస్టాండ్. మళ్ళీ పులివెందుల మెడికల్ కాలేజ్ మామూలు గట్టలే గిత్త సిటీలో ఏడ కూడా లేదు అంత మెడికల్ కాలేజ్. పులివెందులో కట్టిన మెడికల్ కాలేజ్. పులివెందుల చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ వేయించుకున్నాడు. పులివెందులు అంత అండర్ డ్రైనేజ్ సిస్టమ్ చేయించుకున్నాడు. మరి మనోడు మొత్తానికి పులివెందులను ఒక్కటి మాత్రం బాగా చేసుకున్నాడు. ఈసారి ఈయన కుప్పాన్ని చేసుకుంటాడు కావచ్చు. అందుకే కుప్పంలో ఎయిర్పోర్ట్ కట్టాలనేది ఈ బడ్జెట్లో నిర్ణయించుకున్నాడండి. మరి వాస్తవానికి కుప్పంలో ఎయిర్పోర్ట్ అవసరం లేదు. ఎందుకంటే ఇటు పోతే బెంగళూరు, ఇటు పోతే చెన్నై, మధ్యలో కుప్పం. కుప్పం నుంచి బెంగళూరు ఎంత 100 కిలోమీటర్లు లేదు. కుప్పం నుంచి చెన్నై కూడా 100 కిలోమీటర్లు లేదు. దగ్గర 2 నగరాల మధ్య ఉన్నది, అది మెయిన్ మెగా సిటీల మధ్య ఉన్నది కుప్పం. మరి అది ఫస్ట్ ఇంటర్నేషనల్ చేయడు, ఫస్ట్ ఎయిర్పోర్ట్ కడతాడు, తర్వాత ఇంటర్నేట్ చేస్తాడు. నెల్లూరు జిల్లాలో దాగదర్తి. మరి మూలపేట ఎక్కడుంది? శ్రీకాకుళం జిల్లాలో. ఈ మూలపేటలో కూడా ఒక ఎయిర్పోర్ట్ కట్టాలనేది ఉన్నది. ఇక తాడిపత్రి, అనంతపురంల మధ్య ఎయిర్ షిఫ్ట్ను ఏర్పాటు చేయనున్నారు. ఎయిర్ స్ట్రిప్ అంటే ఏంది? అదే ఎయిర్ స్ట్రిప్ అంటే ఏంది? అది ఇక్కడ అన్ని విమానాలను ఏం చేస్తారు? ఆల్ట్ చేస్తారు. అత్యవసర పరిస్థితిలో ఇక్కడ నుంచి విమానాలు బయలుదేరుతాయి. యుద్ధ విమానాలు లాంటివి ఇక్కడ ఉంటాయండి. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు, ఎర్త్క్వేక్లు వచ్చినప్పుడు ఎమర్జెన్సీగా విమానాలు ఉండాలండి. లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ స్టోర్ చేసుకుంటారు. మొన్న వరదలు వచ్చినప్పుడు తెలిసింది వాటి యొక్క ఆవశ్యకత ఏందో తెలిసింది.
మొన్న వరదలు వచ్చి వరదలలో చిక్కుకొని మొత్తుకుంటా అంటే కూడా ఎవడు రాలేదండి. చాలా బాధ అనిపించింది. అదే విశాఖపట్నంలో ఉంటాయి. మన ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు మానేరు డ్యామ్ మీద 11 మంది చిక్కుపోయారు. ఆ బ్రిడ్జిని ఆలాడుకుంటా నిలబడ్డారు 6 గంటలు 7 గంటలు. ఇట్లా పట్టుకొని వాళ్ళు ఎట్లా పట్టుకున్నారు, జనిగా పెట్టినట్టు పట్టిరండి వాళ్ళు. ఏ మాత్రం స్లిప్ అయితే కొట్టుకొని వెళ్ళిపోతారు. విజయవాడ పోయి ప్రకాశం బ్యారేజ్లో వాళ్తారు వాళ్ళు పోయి. ఆ 11 మంది కూడా గట్టిగా పట్టుకొని ఆలాడిరండి 7 గంటలు. వాళ్ళు కేకలేస్తాడే బయట నిలబడి డ్రోన్ ప్రయోగిస్తే డ్రోన్లో సిక్కిరు ఆ 11 మంది. అప్పుడు ఈ అధికారులంతా చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తే పంపిస్తున్నాం యుద్ధ విమానాలు పంపిస్తున్నాం విజయవాడ నుంచి విశాఖపట్నం బయలుదేరిన విమానాలే రాలేదు. అప్పుడు ఒక బీఆర్ వాడు జేసీ బోర్డు పోయి ఆ 11 మందిని పట్టుకొచ్చిండు. వాడు ఆ నీళ్ళలో పోయి డేర్ చేసేవాడు. మరి అలాంటప్పుడు రేపు మన ఇంట్లోకి కూడా వరదలు వచ్చి మనం బిల్డింగ్ ఎక్కితే బిల్డింగ్ పై కూడా వరదలు వస్తాయి. అప్పుడు హెలికాప్టర్లు వచ్చి మనం లాక్కొని పోవాలి పైనుంచి. అట్లాంటిది ఒక యుద్ధ విమానాలు సునామీలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఎర్త్ కేకులు లాంటివి వస్తాయండి. మొన్న ఎర్త్ కేక్ వచ్చింది హైదరాబాద్లో. మీకు తెలియదు చాలామందికి ఎర్త్ కేక్ రీసెంట్ ఒక 20 days బ్యాక్ వచ్చిందండి. జస్ట్ ఎంతసేపు ఒక్క సెకండే వచ్చిందండి. ఇట్లా కంపించి అన్ని కింద పడే కొంచెం ఒక నిమిషం వచ్చి ఉంటే హైదరాబాద్ సిటీ మొత్తం పోయేది మనం. మరి అలాంటప్పుడు ఆ ఎర్త్ కేకులు వచ్చినప్పుడు కూడా కొంత ప్రమాదాలు ఉంటాయి. అలాంటి వాటి కోసం దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. తాడిపత్రి అండ్ అనంతపురంల మధ్య ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఓడరేవులు మెయిన్గా 2024-25 బడ్జెట్లో 451.17 కోట్లు ఓడరేవులకు కేటాయించారు.